ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనల గ్రంథం 36వ కీర్తన మొదటి చరణము మనం చదువుకున్నాం. భక్తిహీనుల హృదయంలో అధిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. రెండవ భాగం మనం ధ్యానం చేసుకుంటున్నాం. వాని హృదయంలో వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. మనం ఈ యొక్క వాక్యము మనం గమనించినప్పుడు దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన. భక్తిహీనులు దేవుని భయం లేకుండా ఈ లోకంలో జీవిస్తారు కనుక వారు నిత్యం నరకానికి వెళ్ళే వాళ్ళని మనం గమనిస్తున్నాం. అదంత మటుకే కాదు, దేవుడు ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించి లోబర్చుకుంటాడు కనుక తన ప్రేమకు పాత్రులైన వారిని అయితే ఆయన గద్దించి శిక్షించి లోబర్చుకుంటాడు. ఉదాహరణకి మనం చూసినప్పుడు యూదా రాజు అయినటువంటి మనష్షేను గురించి మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయం 1 నుంచి 13 వాక్యాలు మనం గమనిస్తే, అతను తన 12వ సంవత్సరంలోనే అతడు రాజుగా పరిపాలనలోనికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వచ్చినటువంటి వాడు దేవుని కట్టడలకు లోపడకుండా, దేవుని చిత్తానికి లోపడకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టుగా గమనిస్తున్నాం. 12వ సంవత్సరంలో ఇశ్రాయేలీలు లేదా యూదా జనాంగము ధర్మశాస్త్రం అంతటిని పఠించి గ్రహించి జ్ఞానం కలిగి ఉంటారు. ఉదాహరణకు మనం గమనించినప్పుడు యేసు ప్రభు తన 12వ సంవత్సరము యెరూషలేము దేవాలయంలోనికి వచ్చినప్పుడు మరి ఏటేటా వాళ్ళు పండుగ జరుపుకుంటూ లేదా బలి అర్పించుటకు యెరూషలేము దేవాలయానికి వస్తారు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కుమారుడు తనతో ఉన్నారనుకొని బలులు అర్పించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే కుమారుడు యెరూషలేములోనే నిలిచిపోయాడు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోలేదు. సాయంకాలం అయినప్పుడు వాళ్ళు చూచారు కుమారుడు తమతో కూడా లేరని. మరి నిలవైన వారిని అందరిని అడిగారు, వెతుక్కుండా వెనక వచ్చారు. ఒక దినమంద ప్రయాణం మళ్ళీ చేశారు. ఒక దినమంద వారు బయట బజార్లో కనుక్కున్నాడు, కానీ ఎక్కడ కూడా కనబడలేదు. చివరికి వారు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు తన 12వ సంవత్సరం ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర, శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని గురించి వారితో తర్కిస్తున్నట్టుగా గమనించారు. అంటే ఆ ఏజ్కి, ఆ వయసుకి ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని అందరినీ నేర్చుకొని వారితో వాదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనష్షే రాజు తనకు దేవుడు అంత చిన్న వయసులో సింహాసనం ఇచ్చినప్పటికీ దాని గురించి గుర్తించకుండా అతడు దేవుని దగ్గర చేయకూడని పనులన్నీ కూడా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని మనం చూస్తున్నాం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టించినటువంటి మరి ఉన్నత స్థంభములన్నిటిని తిరిగి కట్టించాడు. అంత మటుకే కాకుండా దేవతా స్తంభములను కట్టించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. తర్వాత నా నామం ఎన్నటెన్నటికీ ఇక్కడ ఉండునని యెరూషలేము దేవాలయం గురించి అయితే దేవుడు వాగ్దానం చేశాడో అక్కడ అతను ఏం చేస్తున్నాడంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి బలులు అర్పిస్తున్నట్టుగా చూస్తున్నాం. అతను బెన్హిన్నో లోయందు అతని కుమారులను అగ్నిగుండం దాటించాడు. ఆ తర్వాత కాదు, ముహూర్తములు విచారించెను, మంత్రములను చెల్లంకి చేష్టలను వాడుక చేసెను, కర్ణ పిశాచములను సోదజవారులను వారితో సాంగతించి వారితోనూ యెహోవా దృష్టికి ఏమైతే అయిష్టంగా ఉన్నదో అవి అన్నీ చేసుకుండా దృష్టి బహు చెడు నడత నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఏ స్థలమునైతే దేవుడు కోరుకొని తన పరిశుద్ధ ఆలయం నిర్మించాడు, ఆ స్థలమును అపవిత్రపరిచి దేవునికి అయిష్టమైనటువంటి బలిపీఠములు కట్టించి ధర్మశాస్త్రం అంతట్లో దేవుడు ఎవరైతే ఏ అన్యులనైతే పారదోలారో ఆ అన్యుల క్రియలన్నీ కూడా వాళ్ళు అక్కడ జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి దేవుని యొక్క కోపం బహుగా మనష్షే మీదకి వచ్చింది. అందుకని ఆయన అష్షూరు రాజుని పిలిపించి మనష్షేని తన సంఘాల చేత బంధించి తన దేశమునకు ఆయన్ని పంపించినట్టుగా చూస్తున్నాం. అక్కడ అతను ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఎంతగానో మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునికి మొరబెట్టాడు. ఎప్పుడైతే అతడు దేవునికి మొరబెట్టాడో, పశ్చాత్తాపడ్డాడో దాన్ని చూసి యెహోవా క్షమించి మరలా తిరిగి అతని యూదా దేశంలోనికి, తన దేశంలోని తీసుకుని వచ్చి తన రాజుగా తనని నియమించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, భక్తిహీనతలో చనిపోవటం వల్ల నాకు ప్రయోజనం లేదన్నాడు. ఎందుకంటే భక్తిహీనులను దేవుడు సంధిస్తాడు. సంధించినప్పుడు వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది దేవునికి ఇష్టలైన బిడ్డలుగా జీవించేటే దేవునికి ఇష్టం అని మనష్షే జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఈ లోకంలో ఎంతోమందిని చూస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తూ, దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ ఈ లోకంలో జీవిస్తున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, మనమైతే వారిని ద్వేషిస్తాం, కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తున్నాడు అనే సత్యం మనం ఎరిగి ఉండాలి. కనుక
మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా మారుతారు. ఒక దినం వాళ్ళని కూడా దేవుడు మార్చి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుస్తారని మనుష్య జీవితాన్ని బట్టి మనం గమనించుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మనకు తెలిసిన వారు దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తూ జీవించేవారు ఉంటే వారిని సంధించి దేవుడు వారికి కూడా మారు మనసు రక్షణ ఇచ్చి నిత్య నరకాగ్ని నుండి వారిని తప్పించినట్టుగా మనము ప్రార్థన చేయ బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. ఇటు విషయం మనం గుర్తుంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, సృష్టిగా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదు, నిశ్చయంగా పాపములో చనిపోవటం నాకు ఇష్టం లేదని మీరు సెలవిచ్చారు. భక్తిహీనులుగా ఉన్నప్పటికీ వాళ్ళని అలాగే నిత్య నరకాగ్నికి పంపించకుండా వాళ్ళని సంధించి వారికి మారు మనసు రక్షణ ఇచ్చి నిత్య జీవనికి పాత్రగా చేసే గొప్ప దేవుడు మీరొక్కరు మాత్రమే నా తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో ఎవ్వరమైన అలాంటి స్థితికి దిగజారకుండా నీకు ఇష్టమైన మార్గములు కూడా నడుచుకొని నిత్య జీవంలో ప్రవేశించినట్టుగా నీ సన్నిధిలో మేము ఉండినట్టుగా మీరు మాకు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అదిమికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.